ఇక్కడ ఒక 3 విషయాలు, అంటే శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాల వల్ల మనకి 3 విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఏమిటి అనంటే, ఒకటి, మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దీని నుంచి మనం ఎలా బయటపడాలి అనేటటువంటి విషయాన్ని మనం శంకరుల ఉపదేశాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఒక విషయం. రెండో విషయం ఏమిటి అనంటే, అసలు మనకి కష్టాలే రాకుండా ఉండాలి అంటే ఎలా బతకాలి, ఈ విషయాన్ని కూడా శంకరాచార్యుల వారి ఉపదేశాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అదే రకంగా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ కష్టానికి మూలం ఏమిటి, దేనివల్ల ఇటువంటి కష్టం మనకి వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం అంటే మనకు వచ్చేటటువంటి కష్టాలకి మూలం ఏమిటి, దుఃఖానికి మూలం ఏమిటి, ఈ దుఃఖానికి పరిహారం ఏమిటి, అసలు ఈ దుఃఖం రాకుండా ఉండాలంటే దానికి ఏమిటి ఉపాయం, ఈ అన్ని విషయాల్ని కూడా మనం శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాల నుంచి తెలుసుకోవడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు వారు చేసినటువంటి ఉపదేశాల వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ ఉపదేశాలని చక్కగా తెలుసుకొని తద్వారా వాటిని ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. శంకరాచార్యుల వారు గ్రంథ రచనలను చేశారు. ఇది వారు చేసినటువంటి ఒక ధర్మోద్ధార కార్యం. దిగ్విజయ యాత్రలను చేశారు. ఆ దిగ్విజయ యాత్ర కాలంలోనే ఈ పనులన్నీ చేశారు, ఉపదేశాలు చేసి ఇవన్నీ చేశారు. అది రెండో పని. ఇక మూడో పని ఏమిటంటే చతురామ్నాయ పీఠాలని స్థాపించారు. మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. ఆ 4 ఆమ్నాయ పీఠాల్లోనూ తమ యొక్క శిష్యుల్ని అధిపతులుగా నియమించి అక్కడ ఒక విశేషమైనటువంటి గురు పరంపరని ఏర్పరిచారు. ఆ పరంపరలో విశేషంగా ఈ పీఠాలని స్థాపించి ఈ పీఠములలో సన్యాసుల్ని అధిపతులుగా నియమించారు శంకరాచార్యులు వారు. ఎందుకు నియమించారు? సన్యాసుల్నే ఎందుకు నియమించారు? గృహస్థులను అథవా బ్రహ్మచారులను నియమించవచ్చు కదా. పీఠాధిపతులుగా సన్యాసుల్నే ఎందుకు చేశారు అనంటే, ఇక్కడ సన్యాసులు ఎలా ఉంటారు అంటే, నిజమైన సన్యాసులు, నేను చెప్పేది నిజమైన సన్యాసుల గురించి, ఒకటి వేషంలో సన్యాసులు గారు, నిజమైనటువంటి సన్యాసులు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి అనంటే, ఎప్పుడు తమ యొక్క మంత్ర అనుష్ఠానం చేసుకుంటూ ఉండాలి, వేదాంత చింతన చేస్తూ ఉండాలి, సమస్త విధమైనటువంటి లౌకిక విషయాల నుంచి దూరంగా ఉండాలి, లౌకిక విషయాలు, రాజకీయ విషయాలు, వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలి. దూరంగా ఉంటూ వేదాంత విచారం, ఆత్మవిచారం చేస్తూ ప్రణవానుష్ఠానాలని చేస్తూ తమ యొక్క ఆ అనుష్ఠానాల్ని, తమ యొక్క కర్తవ్యాల్ని, ఆశ్రమ ధర్మాల్ని చక్కగా అనుష్ఠిస్తూ ఉండాలి. ఎవరైనా ఒక జిజ్ఞాసు, నిజమైనటువంటి జిజ్ఞాసువు తత్వాన్ని తెలుసుకోవడం కోసం తన దగ్గరకు వస్తే వాడికి కావలసినటువంటి తత్వాన్ని వాడికి ఉపదేశించాలి. ఇది సన్యాసి యొక్క కర్తవ్యం. అంటే ఇది కేవల సన్యాసుల యొక్క కర్తవ్యం. ఇటువంటి అంటే ఏమిటి, ఎవరి మీద రాగద్వేషాలు సన్యాసులకు ఉండడానికి వీల్లేదు. ఎవరి మీద రాగం కానీ ద్వేషం కానీ ఉండకూడదు. ఇది సన్యాసికి ఉండేటటువంటి నియమం. కానీ గృహస్థులకు ఆ నియమం లేదు. అంటే ఏమిటి, ఒకడు సన్యాసి అవ్వాలంటే వాడు రాగద్వేషాలను వదిలిపెట్టాకే సన్యాసి అవ్వగలడు. కానీ ఒకడు గృహస్థుడు అవ్వాలంటే వాడు రాగద్వేషాలను వదిలిపెట్టాలి అనేం లేదు. రాగద్వేషాలను వదిలిపెట్టక్కర్లేదు. లేవు, వాడికి రాగద్వేషాలు లేవు అంటే సంతోషమే. కానీ రాగద్వేషాలు లేకపోతే మాత్రమే వాడు గృహస్థుడు అవ్వగలడు అనే నియమం లేదు శాస్త్రంలో. అథవా బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడికి కూడా రాగద్వేషాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. వాడికి అందుకే శాస్త్రం ఏం చెప్పింది, ఒకడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు వాడికి రాగద్వేషాలు ఉంటే వాడు గృహస్థుడు అవ్వాలి, రాగద్వేషాలు లేకపోతే నేరుగా సన్యాసి అయిపోవచ్చు అని శాస్త్రం చెప్పింది. కాబట్టి అక్కడ ఏమైంది, బ్రహ్మచారులైనటువంటి వాళ్ళకి రాగద్వేషాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. గృహస్థుడికి అంతే. కానీ సన్యాసికి మాత్రం రాగద్వేషాలు ఉండకూడదు. లేకపోతే మాత్రమే వాడు సన్యాసి అని అనిపించుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమిటి, సరే ఇప్పుడు ఎవరు పీఠాధిపతులుగా ఉన్నారో వాళ్ళకి రాగద్వేషాలు ఉంటే ఏమిటిట అంటే, వాళ్ళకి గనక వాళ్ళ పని ఏమిటి, ధర్మ ప్రచారం చేయడం, జనాలకి ధర్మోపదేశం చేయడం. ఈ ధర్మోపదేశాన్ని చేసేటటువంటి వాళ్ళకి గనక రాగద్వేషాలు ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఏమి ప్రమాదం దానివల్ల అనంటే, ఒకడు అయోగ్యుడిగా ఉన్నా కూడా వాడి మీద కనుక వీడికి రాగం ఉంటే వాడికి ఉపదేశించకూడని విషయాన్ని కూడా వాడికి ఉపదేశించేస్తాడు. ఆ రాగం అనేది ఇలా చేపిస్తుంది మన చేత. ఒకడు నిజమైనటువంటి యోగ్యుడు, ఏదో కారణంతో వాడి మీద వీడికి ద్వేషం, అప్పుడు నిజంగా వాడికి తత్వాన్ని ఉపదేశం చేయాలి, దానికి యోగ్యుడిగా ఉన్నాడు, కానీ వాడికి తత్వోపదేశం చేయడం, అయోగ్యులకి తత్వోపదేశం చేయడం, యోగ్యుడిని ఉపేక్షించడం, ఇలాంటి ప్రమాదాలన్నీ అవకాశం ఉంది. కాబట్టి సన్యాసులే అంటే రాగద్వేషాలు వదిలిపెట్టినటువంటి సన్యాసులే ఈ ధర్మ ప్రచార కార్యానికి అర్హులు అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని శంకరాచార్యుల వారు సన్యాసులని ఈ పీఠాల్లో అధిపతులుగా నియమించి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి, ఒక ప్రత్యేకమైన సన్యాసికి పీఠాధిపతి స్థానంలో ఉండే సన్యాసికి ఉండేటటువంటి తేడా ఏమిటి అనంటే,
ప్రత్యేకమైనటువంటి సన్యాసి అన్నిటినీ వదిలిపెట్టేస్తే చాలు, అన్నిటినీ వదిలిపెట్టేసి ఎక్కడో ఒక చోటకి వెళ్ళి ఏకాంతంగా ఉంటే చాలు. కానీ ఈ పీఠాధిపతిగా ఉండే సన్యాసి ఎలా ఉండాలి? అన్నిటినీ వదలాలి, మళ్ళీ అన్నిటి మధ్యలోనే ఉండాలి. అన్నిటి మధ్యలో ఉంటూ అన్నిటినీ వదిలిపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరిని చూడడం అయిపోయింది, నేను ఇప్పుడు ప్రత్యేకమైన సన్యాసి అయితే అందరినీ వదిలేసి ఎక్కడో ఏకాంత స్థలానికి వెళ్ళిపోయి కూర్చోవచ్చు. ఎవరు వచ్చినా కూడా నేను ఇంకెవరిని చూసి ఎవరి మొహం చూడడం అని చెప్పి కూర్చోవచ్చు. కానీ పీఠాధిపతిగా ఉండేటటువంటి వాడికి అలా కాదు. వాడు అంతకుముందు ఎంతమందిని చూసేవాడో వాళ్ళకంటే 100 రెట్లు ఎక్కువ మందిని చూడాల్సి వస్తుంది. తర్వాత ఆ సన్యాసి అయిన తర్వాత అన్ని పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ చేస్తున్నా కూడా, అన్నిటి మధ్యలో ఉన్నా కూడా అన్నిటినీ వదిలిపెట్టి ఉండాలి. ఇది ఒక పీఠాధిపతికి, ఒక మఠాధిపతికి ఉండవలసినటువంటి యోగ్యత. కాబట్టి అది తేడా. కాబట్టి ఒక ప్రత్యేకమైనగా ఒక అంటే ఈ రాగద్వేషాలని జయించి ఒక సన్యాసిగా అవ్వాలి అనంటేనే అది చాలా గొప్ప విషయం, చాలా పెద్ద విషయం. అందుకే ఎవ్వరికీ లేనటువంటి ఒక గౌరవం సన్యాసికి ఉన్నది. ఎందుకంటే ఎంతో కఠినమైనటువంటి రాగద్వేష జయాన్ని ఆయన చేశాడు. కాబట్టి సన్యాసులకి ఒక గొప్ప స్థానం అనేది, అందరికంటే ఎక్కువ గొప్ప స్థానం అనేది సన్యాసులకు ఇచ్చారు. అందులోనూ ఇంకా పీఠాధిపతులుగా ఉండేటటువంటి సన్యాసులకు ఇంకా విశిష్టమైనటువంటి స్థానం ఎందుకు ఇచ్చారు అంటే ఎందువల్లనే ఇచ్చారు. అంటే ఏమిటి? అన్నిటి మధ్యలో ఉన్నా కూడా అన్నిటినీ వదిలిపెట్టి దూరంగా ఉండడం. ఇది ఆ పీఠాధిపతుల యొక్క కర్తవ్యం అనేటటువంటి విషయాన్ని దీనంతా కూడా మనసులో పెట్టుకొని శంకరాచార్యుల వారు సన్యాసులని ఈ పీఠముల్లో అధిపతులుగా నియమించి ఉన్నారు. కాబట్టి ఇటువంటి యోగ్యతని పొంది ఉన్నటువంటి వాళ్లే పీఠాధిపతులు అవ్వాలి అనే నియమాన్ని శంకరాచార్యుల వారు చేశారు.